నమస్తే. మీకు తెలుసా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుండి ఈ 2026 సంవత్సరం వరకు అంటే 12 సంవత్సరాల కాలంలో మన విద్యా విధానాన్ని విద్యా వ్యవస్థను ఈ అగ్రకుల పాలకులు ఎంత విచ్ఛిన్నం చేశారంటే నేను చెప్పడం కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ చైర్మన్ అక్నూర్ మురళి గారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విద్యా విధానంపై వాళ్ళు రూపొందించినటువంటి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు. 14 నెలలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటించి స్కూల్స్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు అన్ని విద్యా సంస్థలను పరిశీలించి తల్లిదండ్రులతో సమావేశమైన అనంతరం నివేదికను రూపొందించామని కమిషన్ చైర్మన్ తెలియజేశారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ అనేది ఎంత అధ్వానంగా ఉందనే తెలియడంతో పాటు ఈ విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ఈ ప్రభుత్వానికి వారు సూచించడం జరిగింది. అయితే మన విద్యా వ్యవస్థ అనేది ఎంత అధ్వానంగా ఉందో తెలియడానికి కొన్ని అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు 5వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ను చూసి కూడా ఇవ్వలేకపోతున్నారంట. అంతేకాదు 36% ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ఒక్క టీచర్ ఉన్నారు. యూనివర్సిటీల్లో 80% బోధన సిబ్బంది పోస్టులు అనేవి ఖాళీగానే ఉన్నాయి. 86% కాలేజీలకు న్యాక్ గ్రేడ్ అనేది లేదు. ఇలా విద్యారంగం అనేది అధ్వానంగా ఉంది అని ఉద్యోగాలు ఉపాధి సంపాదించేటువంటి చదువుకు చాలా చాలా దూరంగా బోధన అనేది కొనసాగుతుందని విద్యాశాఖలో వెంటనే సంస్కరణలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కమిషన్ అనేది తేల్చి చెప్పింది. అంటే దాదాపుగా 8.5 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు పెట్టి చదువును కొనుక్కుంటున్నారు. 10 ఏళ్ల కిందట దేశంలోనే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఢిల్లీ ఉండేది. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. నెంబర్ 1. అంటే చూడండి ప్రజలారా, ఎంత ఫీజులు పెంచినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు చదువును కొనుక్కొని మరి వాళ్ళ పిల్లలకు ఇస్తున్నారు. ఎందుకనంటే ఈ చదువు అనేది వాళ్ళ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. కాబట్టి తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈ అగ్రకుల పాలకులు మన విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు నాణ్యమైన విద్య అందివ్వద్దు. వాళ్లకు అందించినట్లయితే వాళ్ళు చదువుకుంటారు, జ్ఞానవంతులైతారు, ప్రశ్నిస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళని తొక్కి పడేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ అగ్రకుల పాలకులు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను ఆర్థికంగా అణిచివేయడానికి, అగ్రకులస్తులను ఐశ్వర్యవంతులు చేయడానికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అనేటి అందించలే. ఆలోచించండి, ప్రభుత్వం కనుక నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించినట్లయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ప్రైవేట్లోకి వెళ్ళరు. ప్రైవేట్ వ్యవస్థలు మొత్తం ఈ అగ్రకులస్తుల చేతిలోనే ఉన్నాయి. అప్పుడు ఆర్థికంగా నష్టపోయేది ఈ అగ్రకులస్తులు. అందులో భాగంగానే ఈ అగ్రకుల పాలకులు మన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యాన్ని దూరం చేసి మనల్ని ఆర్థికంగా అణిచివేస్తున్నారు. ఇది కేవలం కుల వివక్ష మాత్రమే కాదు, ఆర్థిక దోపిడీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా ఆలోచించండి. మీ ఆర్థికాభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి విద్యా వైద్యం కోసం ఈ అగ్రకుల పాలకులతో పోరాడండి. అంత మాత్రమే కాదు, మీరు ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగాలు చేయడం కాదు, వ్యాపారం చేయండి, వ్యాపార రంగంలోకి రండి, ఆర్థికాభివృద్ధిని సాధించండి. థ్యాంక్ యూ.